పాతపట్నం మండలం కేంద్రంలో జాతీయ గ్రంథాలయ దినోత్సవంను ఎస్ఆర్ రంగనాథన్ జన్మదినోత్సవం పాతపట్నం గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి దాసుపురం సాయమ్మ అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెట్టి రామరాజు గారి ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ దినోత్సవం జాతీయ గ్రంథాలయ శాస్త్ర పితామహులు ఎస్ఆర్ రంగనాథన్ జన్మదినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మొదటగా ఎస్ఆర్ రంగనాథన్ విగ్రహానికి మరియు చిత్రపటానికి పూలమాలలు వేయడం అయినది. సన్మానం రిటైర్డ్ పాతపట్నం గ్రంథాలయాధికారి కాళ్ళ రాజుకి సన్మానం చేయడమైనది. ముఖ్య అతిథిగా సిహెచ్సి సూపరింటెండెంట్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జి వేణుగోపాల్ రిటైర్డ్ ఎంపీడీఓ సలానా చిరంజీవి రిటైర్డ్ గ్రంథాలయాధికారి కాళ్ళ రాజు హాజరయ్యారు. మీరు మాట్లాడుతూ ఎస్ఆర్ రంగనాథన్ గ్రంథాలయాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. గ్రంథాలయాల నిర్వహణకు పంచసూత్రాలను అమల్లోకి తెచ్చారు. ఈ పంచసూత్రాలు గ్రంథాలయాల్లో పుస్తకాలని పాఠకులకు అందేటట్లు చేస్తున్నాయి. గ్రంథాలయాల్లో లక్షల పుస్తకాలు అమరిక చేయుటకు బిందు వర్గీకరణ కనుగొన్నారు. ప్రతి పుస్తకానికి ఒక చదువుని ప్రతి చదువురికి ఒక పుస్తకాన్ని ఏర్పాటు చేసినట్లు అయితే గ్రంథాలయాలు ఉపయోగంలోకి వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠకులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎస్ఆర్ రంగనాథన్ జయంతి సందర్భంగా అతను విగ్రహాన్ని ఈ శాఖ గ్రంథాలయ ఆవరణలో స్థాపించినటువంటి రామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ వేణుగోపాలరావు గారు చిన్నపిల్లల వైద్యులు సూపరింటెండెంట్ ఆఫ్ సిహెచ్సి మరియు విశ్రాంత ఉపాధ్యాయులు వెంకయ్య గారు అలాగే మరిగ్రేమ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానిస్తాను. మరి ఈరోజు అతను ఫాదర్ ఆఫ్ ద లైబ్రరీ సైన్స్ అని పిలవడానికి ముఖ్య కారణము అతను 5 lakhs ఆఫ్ లైబ్రరీ సైన్స్ని ప్రపంచంలోనే ప్రఖ్యాత చెందింది. అలాగే కాలన్ క్లాసిఫికేషన్ అని ఒక క్లాసిఫికేషన్ కూడా కనుగొన్నారు. అది కూడా ఈ గ్రంథాలయంలో పుస్తకాలు అమెరికాకి చాలా ఉపయోగంలో ఉన్నాయి. సో హర్ ఘర్ తిరంగా సెలబ్రేషన్స్ లో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేట